ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల ఇంటికే చంద్రబాబు వెళ్లనున్నారు. కదిరి డివిజన్లో తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లిలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీనే అందిస్తోంది. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రతి నెల ఒక్కో గ్రామాన్ని ఎంచుకుని లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. నవంబర్ నెలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,64,802 మంది అర్హులైన లబ్ధిదారులకు 115.92 కోట్లు పెన్షన్ సొమ్ము మంజూరైంది. ముఖ్యమంత్రి పర్యటన జరిగే పెద్దన్నవారిపల్లి గ్రామంలోనే 756 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే మార్గంలో సభా వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం పెద్ద వీరన్నపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉంది. ఉదయం 11:40 పెద్ద వీరన్నపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి అలాగే అక్కడి నుంచి రోడ్డు మార్గాన పెద్ద వీరన్నపల్లికి వెళ్లి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయన్నారు. పెద్ద వీరన్నపల్లిలో దాదాపు 756 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి గారితో పాటు అధికారులు, మంత్రులు పింఛన్ పంపిణీ చేయన్నారు. ఈ నేపథ్యంలో అలాగే ఏడాది పాలనలో కుటుంబ పాలనపై ప్రజల్లో ఎలాంటి ఉంది అనే పరిస్థితి కూడా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పెన్షన్దారులకు ముఖ్యమంత్రి స్వయంగా కలిసి వారికి పెన్షన్లు అందించనున్నారు. లబ్ధిదారుల ఇంటికెళ్లి అందించనున్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.